నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉసిరికాయలతో టేస్టీగా ఉసిరికాయ పచ్చడి చేసుకోబోతున్నాం. ఈ పచ్చడిని ఈజీగా ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో ఈ ఒక్క పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఉసిరికాయలు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో ఒకసారి ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవడం మంచిది. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 ఉసిరికాయలను కడిగి తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి. తడి లేకుండా శుభ్రం చేసుకోవడం వలన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేయడం వలన త్వరగా ఫ్రై అవుతాయి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఇలా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని ఉడకనియడం వల్ల ఉసిరికాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం చింతపండు, వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు. నేను ఉసిరికాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు పసుపు యాడ్ చేయడం మిస్ అయింది, అందుకే ఇక్కడ మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నా. మీరు ఉసిరికాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడే పసుపు వేసుకుంటే మంచిది. ఇవన్నీ వేసి మిక్సీ జార్లో కోర్సుగా గ్రైండ్ చేసి పోపు పెట్టుకున్నామంటే మనకి పచ్చడి తయారైపోతుంది. పచ్చడి వేడివేడిగా అన్నంలోకైనా ఉప్మాలోకైనా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.